జగన్ పాలన ఎలా ఉంది? రైస్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం బాగోలేదు. అదే డీలర్ దగ్గరికి వెళ్ళి ఏదో టైంలో ఖాళీ ఉంటే టైంలో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ బండి వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. కనిపెట్టి కూర్చుంటాం కొంచెం ఇబ్బందికరంగా ఉందని నా ఒపీనియన్. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి స్కీమ్స్ వచ్చేస్తున్నాయి. 60 సంవత్సరాలు వచ్చేటికి ఆడికి స్కీమ్స్ రావట్లేదు. వాళ్ళకి ఒకటే వస్తుంది, పింఛనే వస్తుంది. ఈ 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల్లో కూడా ఏదో పని చేసుకుంటాడు. 60 సంవత్సరాలు దాటినోడు ఏ పని చేసుకుంటాడు? వాడికి ఏం బెనిఫిట్ ఏం లేదు, ఓన్లీ ఆ పింఛన్ డబ్బులు తప్ప. రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతుంది మీరు అభిప్రాయపడుతున్నారా? రాష్ట్రంలో రోడ్లు అయితే పనితీరు లేదు. ఐపోలవరం మండలం పేరు తప్ప కానీ ఊరు లేదు. ఊరు మాత్రం దిబ్బలాగా ఉంది, శవాల దిబ్బలాగా. జనాలని పట్టించుకోవట్లేదు. రోడ్లు అయితే అసలు పని లేదు. ప్యాచ్ వర్క్ వేసి రోడ్లు వేసామని బిల్లు పెట్టుకుని ఆశించున్నారు. ఎక్కడికక్కడ చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు వేసారు, కానీ రోడ్లు మాత్రం ఎక్కడా పనులు లేవు, కరెక్ట్గా లేవు. ఐపోలవరం మండలం అయితే తప్ప పేరు తప్ప అసలు ఏమి బాగలేదు. జగన్ పాలన ఎలా ఉందండి? జగన్ పాలన అసలు నచ్చలేదండి. ఆయన మంచిగా చేయట్లేదు, మొత్తం వేస్ట్ ఖర్చులు చేస్తున్నాడు. ఏదైనా కూడా వేస్ట్, జనాల్లో మంచి స్పందన లేదు. ఆయన ఏంటంటే ఒక్క ఛాన్స్ అన్నాడు కాబట్టి జనాలు ఏదో కనుకరించి ఓట్లేసి గెలిపించాడు. దానికి తగ్గ న్యాయం చేయలేదు అనుకుంటున్నా. మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తున్నారండి? అభివృద్ధి చెందలేదు, ఇంకా వెనకాలకి వెళ్ళిపోయింది ప్రీవియస్తో పోల్చుకుంటే. జగన్ పాలన ఎలా ఉందండి? జగన్ పాలన బాగాలేదండి. అసలు రాష్ట్రం మొత్తం అల్లవల్లమ వెళ్ళిపోతుంది. వృత్తి చేసుకుని బతికే వాళ్ళు చాలా కష్టంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరికి పనులు సరిగ్గా లేవు. ఎట్లా ఉంటే ఇంకా భిక్షునికి అరుపుకి పరిస్థితి వస్తుంది. కాలం వల్ల తయారైతే ఉంది. 3 రాజధానిపై మీ అభిప్రాయం అండి? ఎందుకంటే అనవసరం 3 రాజధానులు. ఇప్పుడు మేము ఎర్రండపాలెం ఉంటున్నాము, మా గుంటూరు దగ్గరే కాబట్టి ఎమ్మటేది ఏదో ఒక రోజులో పని పూర్తి చేసుకొని రాగలుగుతాము. ఈ అమరావతి తీసేసి మళ్ళీ మీరు అమరావతి పెట్టకుండా మళ్ళీ వైజాగ్ అని పెడితే మళ్ళీ మేము వైజాగ్కి రావాలని మేము ఎప్పుడు పని చేసుకొని ఇప్పుడు రావాలా? మా పరిస్థితి ఏంటి? మేము పనులు చేసుకొని బతకాలము. మాకు అయ్యేది కాదు. అందుకని మాకేంటంటే అమరావతి అయితే బాగుంటుందని మా ఆలోచన అండి. రాష్ట్రము అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తున్నారా? ఏం అభివృద్ధి అండి, మొత్తం ఇన్నికెళ్ళిపోయింది. రోజుకు వచ్చేసి 1000 రూపాయలు కూలి చేసుకునే వాళ్ళం కూడా ఇవాళ 500 కూడా కాదు, కనీసం 100 రూపాయలు రావడం కూడా చాలా కష్టమైపోతుంది. డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకా డబ్బులు అయితే అధికంగా ధనికులు అవుతున్నారు, కానీ బీదోడు ఇంకా బీదోడు ఇంకా అరక తినాల్సిన పరిస్థితి వస్తుందండి. 3 రాజధానుల మీద నీ అభిప్రాయం ఎందుకని? 3 రాజధానులు అయితే ఒక రాజధాని ఉదాహరణ కానీ 3 రాజధానులు కడతారమ్మా, ఎవరు డబ్బేదమ్మా. మోడీ మొత్తం ఇస్తే మోడీ ఇస్తే 3 రాజధానులు కట్టచ్చు. అది ఎక్కడ ఇబ్బంది లేదు. జగన్ పాలన ఎలా ఉందండి? బాగాలేదు. 3 రాజధానులపై మీ అభిప్రాయం ఏంది? అమరావతి రాజధాని కావాలి. ఎందుకండి అండి? అమరావతి దగ్గర అమరావతికి అందరికీ అందుబాటులో ఉంటుంది. అందరికీ కలిసి మిడిల్ పాయింట్ అది. ఎవరికి రావాలన్నా కానీ ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇప్పుడు 3 రాజధానులు అయితే 3 చోట్లకి వెళ్ళాలి. ఏదైనా అవసరాల పని నిమిత్తమైనా కానీ ఏ పని ఉన్నా కానీ ఇప్పుడు అమరావతికి ఒకే చాట, అన్ని పనులు ఒకే చాట ఒకే రోజు చూసుకొని రావచ్చు. ఇంటికి తిరిగి 3 రాజధానులు ఉన్న 3 చాట్ల పోయి రావాలంటే 3 రోజులు తిరగాలి. ఇప్పుడు మాకైతే ఒక రోజు. ఇప్పుడు విశాఖపట్నం వాళ్ళకైతే 2 రోజులు. విశాఖపట్నం అంటే మాకు 2 రోజులు టైం పట్టింది. అందుకని మేము అమరావతి కావాలనుకుంటున్నాము. 3 రాజధానులపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముంది, ఎక్కడ పెడితే కర్నూలు పెడితేనేమో ఇక్కడ దూరం అయిపోద్ది, వైజాగ్ వాళ్ళకి దూరం అవుద్ది. వైజాగ్లో పెడితే అనంతపురం వాళ్ళకి దూరం అవుద్ది. మాకు తెలిసి మా అభిప్రాయం ఏంటంటే అమరావతి అయితే ఇంచుమించుగా ఇద్దరికి దగ్గర పాటుగా ఉంటుంది. అటు వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకైనా, ఇటు కర్నూలు నుంచి వచ్చే వాళ్ళకైనా, అనంతపురం వాళ్ళకైనా అప్రాక్సిమేట్గా 300 ఉండొచ్చు. కిలోమీటర్లు తగ్గే కొంది ఎవరికైనా కానీ జర్నీ తగ్గితే కొంచెం పనులు తొందరగా అవుతాయి కదా, అది వ్యవహారం. అమరావతి అయితే నా అభిప్రాయం అయితే అమరావతి కరెక్ట్. లోకేష్ పాదయాత్ర అంటే ప్రజెంట్ పాదయాత్ర చేస్తున్నారు. ఒకటేంటంటే జనానికి ఒక రకంగా ఉపయోగపడుతుంది. ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ ఏంటంటే ఈ పాదయాత్రను కొంచెం ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, అధికారంలోకి వస్తారని చెప్పి. ప్రతిపక్షాల పర్యటనలను ప్రభుత్వం అడ్డుకోవడంపై మీ అభిప్రాయం? వాళ్ళ అభిప్రాయం వాళ్ళంటే ఇతను తిరిగినప్పుడు వాళ్ళు అడ్డుకోలేదు కదా, వాళ్ళ నిర్ణయం కదా అది. వాళ్ళు తిరిగే బాధ్యత ఉంది. తిరిగి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. మీరు తిరిగేటప్పుడు మిమ్మల్ని అడ్డుకోలేదుగా. సరే, ప్రతిపక్షాల పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవడంపై మీ నిర్ణయం ఏమిటి? మరి పోయినసారి జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు అడ్డుకోలేదు కదా, ఇది చాలా తప్పు. ప్రతిపక్షాలు చేసే కార్యక్రమాన్ని అధికార పార్టీలు అడ్డుకుంటున్నాయి అంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం? ప్రతిపక్షం చేసే పనులు అధికార పార్టీలు అడ్డుకోవటం అనేది
తప్పు అడ్డుకోకుండా ఉండాల్సింది. ఆ ప్రతిపక్షం చేసే పని చేసుకుంటే వాళ్ళు మంచిగా ఉంటుంది. వీళ్ళు అడ్డుపడటం అనేది మంచిగా లేదు. ప్రతిపక్షాలు చేసే కార్యక్రమాన్ని అధికార పార్టీ అడ్డుకుంటున్నాయి కదా, దానిపై మీ అయిపోయి ప్రతిపక్షాలు అనేది అవి కుట్ర కొంది చేస్తున్నారు. ప్రతిపక్షాలు అనేది ప్రతిపక్షాలు ఏం చేసినా కూడా తను వచ్చిన మటుకు వస్తుంది. అది జనాల అభిమానం అటువే ఉంది కాబట్టి కంపల్సరీగా అటువే వస్తుంది. మేము మమ్మడికి చెబుతున్నాం. ప్రతిపక్షాలు చేసే కార్యక్రమాన్ని అధికార పార్టీ అడ్డుకుంటున్నారు కదా, దానిపై మీ అయిపోయి మంచి అభిప్రాయం కాదు, మంచి పద్ధతి కూడా కాదు. ఈ గవర్నమెంట్కి ఒక రోడ్డు వేసిన పాపన పోలేదు. వెలుగుడ ప్రాజెక్టు తీసుకొస్తామని చెప్తారు కానీ ఇంతవరకు వెలుగుసిన ప్రాజెక్టు పట్టించుకుంది లేదు. మార్కాపురం జిల్లా చేస్తాం మన దగ్గరలో, జిల్లా కూడా చేయలేదు. దాని గురించి కూడా ఆయన మాట్లాడలేదు. ఎమ్మెల్యే తీరు బాగలేదు. వాటర్ ట్యాంకర్లు తోలట్లేదు. నీళ్ళకి ఇబ్బంది ఉంది ప్రజలకు బాగా. ఓకే, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తున్నారా? లేదు, చెందట్లేదు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు పాదయాత్ర చేస్తున్నాయి, దాన్ని ప్రభుత్వం అడ్డుకుంటుంది అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అడ్డుకోవడం అనేది అయితే కరెక్ట్ కాదండి. అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రోజునే చంద్రబాబు ప్రభుత్వంలో చంద్రబాబు అధికారం ఉన్నప్పుడు మరి జగన్ గారు 3000 కిలోమీటర్లు ఎంతో మరి పాదయాత్ర చేసేటంటే ఇలా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కదండి. ప్రతిపక్షాలు కూడా ఉండాలి, ప్రతిపక్షాలు కూడా పోరాటం చేయాలి, అధికార పార్టీ ఉండాలి. మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా లేదా మీ అభిప్రాయం? ఏమి ఈ పాలనలో అభివృద్ధి చెందేది ఏమి లేదు, కనపడింది లేదు. ఈ పాలనలో మళ్ళీ తెలుగుదేశం రావాలి, టీడీపీ రావాలి, మన దేశం బాగుపడాలంటే. ఆయన ఏం చేసినా కొన్ని చేస్తాడు కాబట్టి అదే ఆ ప్రభుత్వం రావాలి. ఇవన్నీ వేస్ట్ ఖర్చులు పెట్టకుండా పరిపాలన ఏ రకం చేయాలని ఆయనకే తెలుసు, కానీ ఇంకెవరికి పని కాదు, చేయలేరు. జగన్ పాలన ఎలా ఉందండి? జగన్ పాలన అది రకరకాలుగా ఉందిలే, అనుకునేంత చెప్పుకునేంత గొప్పదేం కాదు. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి? ఎమ్మెల్యే పనితీరు అయితే శూన్యమే. ఒక మంత్రి హోదాలో ఉండి టౌన్లో సెంటర్లో స్ట్రీట్ లైట్లు వెలిగించలేకపోయింది. ఆయనకి ఎందుకు మంత్రి పదవి? నా అభిప్రాయం అది. ఎందుకంటే సెంటర్లో మంత్రి స్థాయిలో ఉండి ఆయన స్ట్రీట్ లైట్లు కూడా వేయించలేకపోతే సరే కుంభకోణం ఏదో జరిగినది అన్నారు. దాని గురించి అయితే అలా తీసి మరి ఏంది అనేది చేపలేకపోయా. దాదాపుగా 4 సంవత్సరాలు కావస్తుండే. ఫస్ట్ ప్రీవియస్ 5 సంవత్సరాలు వెళ్ళిండు. ఆయన 5 సంవత్సరాల్లో చేసింది సరే, అక్కడక్కడ రోడ్లు వేసిండు, అవన్నీ వేరే విషయాలు. కాకపోతే మనకు డెవలప్మెంట్ అనేది ఒక ఇది లేదు. టౌన్లో అయితే చుట్టుపక్కల గ్రామాల్లో నీళ్ళకైతే అల్లాడిపోతున్నారు, బాగా ఇబ్బందులు పడుతున్నారు. జగన్ పాలన ఎలా ఉందని అనుకుంటున్నారు? జగన్ పాలన అస్సలు బాగోలేదండి. అంత అవినీతి, అక్రమాలు తప్ప ఏమీ అభివృద్ధి అనేటువంటిది ఏమి కనబడట్లేదు జగన్ పాలన. రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా? అభివృద్ధి పనులు ఎక్కడ జరగట్లేదు. సంక్షేమం అన్నారు కానీ సంక్షేమం కూడా అస్సలు ఎక్కడ అందినట్లేదు. జగన్ పాలన ఎలా ఉందనుకుంటున్నారు? జగన్ పాలన ఫస్ట్ 1 ఇయర్ దాకా బాగానే ఉంటుంది అనుకున్నాం. తర్వాత వచ్చేటప్పటికల్లా అసలు ఎటువంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారంటున్నారు కానీ ఇవ్వకపోవడం, అందరు రేట్లు పెరగడం, ప్రతిదీ రేట్లు పెరిగి నిత్యావసరాలు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అసలు అయితే బాగాలేదు, జగన్ పరిపాలన అసలు బాగాలేదు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా? రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి ఏం జరగట్లేదు, అంత శూన్యమే. జరుగుతున్నది అని ఏదో డప్పు కొట్టుకుంటున్నారు కానీ ఎటువంటిది అసలు జరగటం లేదు. అది అందరికీ తెలుసు, ప్రజలు కూడా తెలుసు, కానీ చెప్పలేకపోతున్నారు. ఎందుకు వేసే ఓటు అనేసి అనుకుంటున్నారు తప్ప ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. 3 రాజధానులు అంటే ఇప్పుడు ఉన్న రాజధాని మనం ఇప్పుడు కట్టుకోలేకపోతున్నాం. 3 రాజధానికి ఎందుకండి? చాలా మంది మన భూములు ఇచ్చారు, వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. మనకు విజయవాడ అయితేనే బాగుంటుందని నా అభిప్రాయం. 3 రాజధానులపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న 3 రాజధానులు అంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అది జరగని పని. ఇప్పుడు మనకి ఒక రాజధాని ఉంటేనే అభివృద్ధి చెందుతుంది. అదే 3 రాజధానిలో ఖర్చు ఎక్కువ అయిపోద్ది. అక్కడ నుంచి ఇక్కడ తిరగడం, అక్కడ నుంచి ఇక్కడ తిరగడం, అది వేస్ట్ అనుకుంటాం. మా అభిప్రాయం ఏంటంటే ఒకే రాజధాని ఉండాలి. 3 రాజధానులపై మీ అభిప్రాయం ఏంటి? 3 రాజధానులు ఏముందంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అమరావతికి మద్దతు ఇచ్చి ఈ రోజు 3 రాజధానులు అన్నది తెర మీద తెచ్చి డ్రామా ఆడడమే తప్ప దానివల్ల ఒక రాజధానినే పూర్తి చేసిన దానికే ఇంకా ఖర్చు పెట్టి దాన్ని ఇంకా డెవలప్ చేస్తే చాలా బాగుండండి, ప్రజల అభిప్రాయం అండి. కానీ ఆయన 3 రాజధానులు తెర మీద తెచ్చి డ్రామా ఆడి ఏదో కాలయాపన చేసుకుంటా తప్ప ఉపయోగపడే మాటలు ఏం కాదండి. 3 రాజధానులపై మీ అభిప్రాయం ఏంటి? 3 రాజధానులు ఉండడం అన్నది కరెక్ట్ కాదు. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉంటేనే మంచిది. అన్నీ అక్కడే ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి పరిపాలన కూడా సక్రమం జరుగుతుంది. 3 రాజధానుల మీద మీ అభిప్రాయం ఏంటి? 3 రాజధానుల కన్నా ఒకే రాజధాని తోటి పాలిస్తే బాగుంటుందండి. అమరావతి రాజధాని చేసుకుంటే అన్నింటికీ కేంద్రంగా ఉంటుంది. అటు వైజాగ్ కానీ ఇటు
అనంతపురం రాయలసీమ వీటన్నిటి కానీ ఏదైనా ఒక కేంద్రంగా ఉండి పాలిస్తే, ఒక చోట నుండి పాలిస్తే ప్రభుత్వం అనేది ఏదైనా పాలించవచ్చు, బాగా పాలించవచ్చు. 3 రాజధానులు చేసి విభజించి పాలించే అంత ఇదిగా ఉంటుంది. 3 రాజధానులపై మీ అభిప్రాయం? 3 రాజధానులు ఉన్నందువల్ల ఉపయోగం లేదు. ఒక రాజధాని అయితే తొందరగా డెవలప్ అవడం కానీ, కొంతమంది ఉద్యోగాలు రావడం కానీ మంచి జరిగింది అనేది ఆలోచన. 3 రాజధానులపై మీ అభిప్రాయం? 3 రాజధాని అసలు ఈ 3 రాజధాని అనేది అసలు ఎక్కడ రాజధాని ఏంది అనేది ఇక పూర్తిగా దాదాపు 70% డెవలప్ అయినటువంటి అమరావతి తీసేసి కర్నూలు ఒకటిని మళ్ళా వైజాగ్ అని ఏదేదో చెప్తున్నాడు. కనీసం ఒక ఇటుకేసిన పాపాన్ని పోలేదు ఎక్కడ ఏ రాజధాని అన్నా ఏదో ఎప్పుడైనా ఇటుకేసిన పాపాన్ని పోరా. లోకేష్ పాదయాత్రపై మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ పాదయాత్ర బ్రహ్మాండంగా జరుగుతుంది. యూత్, మహిళలు, వృద్ధులు అందరూ కూడా దీన్ని విజయవంతంగా చేస్తున్నారు. బాగుంది. లోకేష్ పాదయాత్రపై మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ పాదయాత్ర బాగానే జరుగుతుంది. ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం ఇటువంటి జనాలు లేరు అంటున్నారు, కానీ జనాలు మాత్రం చాలా విపరీతంగా వస్తున్నారు. వాగ్దానాలు కూడా మంచి వాగ్దానాలు ఇస్తున్నారు లోకేష్ గారు. నెక్స్ట్ తరానికి అతను మంచి ఉంటారని నేను అనుకుంటున్నాను. లోకేష్ పాదయాత్రపై మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ పాదయాత్ర చేయొచ్చండి, కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉండగా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారండి, జగన్ గారు చేశారండి, షర్మిల గారు చేశారండి. ప్రభుత్వం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కానివ్వండి వాళ్ళకి పూర్తి మద్దతు ఇచ్చి సెక్యూరిటీ ఇచ్చి ఎంతో హోందాగా వీళ్ళు కోఆపరేషన్ చేశారండి. ఈరోజు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తుంటే వారోలేక ఎక్కడైతే ఈ పాదయాత్ర చేస్తున్నారో అక్కడ సింపతి పెంచుకుంటున్నాడని చెప్పి ఏదో రకంగా అడ్డుపెట్టాలని చెప్పి తమ కార్యకర్తలతో దాడి చేస్తున్నాడండి. ఇది చాలా దారుణమైన చర్య అని చెప్పి నేను భావిస్తున్నానండి. లోకేష్ పాదయాత్రపై మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ పాదయాత్ర ఇప్పుడున్న యువతకు మంచి భవిష్యత్తుకి నిర్మాణం చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉద్యోగ ఉపాధి అన్నది మొత్తంగా లేదు ఈ జగన్ పరిపాలనలో. లోకేష్ రావడం వల్ల ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అలాగే పరిశ్రమలు కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు అందరికీ. లోకేష్ పాదయాత్ర గురించి మీ అభిప్రాయం? లోకేష్ పాదయాత్ర సక్సెస్ అయ్యి టీడీపీ ప్రభుత్వం రావాలని ఆశిస్తున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అందరికి అందుతున్నాయని నువ్వు భావిస్తున్నావా? కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లా. నేను పక్కా వైసీపీ, నేను పక్కా జగన్ ఫ్యాన్స్ ఉంది. ఏంది ఫ్యాన్స్లోకి వచ్చి నేను పక్కా జగన్ ఫ్యాన్స్ ఉంది. అయ్యా బాబు పింఛన్ రా బాబు అని చెప్పేసి 4 సంవత్సరాల నుంచి పెట్టుకున్నా. 6 పిల్లలు పిలుచులు, ఏంది 6 పిల్లలు పిలుచులు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతానే ఉన్నాం, వస్తానే ఉన్నాం, అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెప్పేసి 3 సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నారు. ఇవన్నీ కూడా వీళ్ళ వల్ల కాదు. ఆ రోజు ఒక్క ఛాన్స్ అన్నమ్మలో మేము ఓటేయడం జరిగిందండి. ఈ రోజు ఎందుకు వేసావా అని చెప్పి మేము అందరం కూడా చాలా బాధపడుతున్నామండి. దాని మీద ఏంటంటే సరైన అభివృద్ధి లేదండి, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధమైన లేవండి. ఈ పునరావాసం విషయంకి వస్తే ఈ పోలవరం ముంపులోని ప్రజలకు అన్యాయం జరిగింది తప్పని ఏ విధమైన న్యాయం జరగలేదండి. తర్వాత ఈ పథకాల పేరు చెప్పి పథకాలకి 30% ఇస్తుంటే 20% తన ఖజానా నింపుకున్నాడు తప్పండి ప్రజలకు ఏమీ ఉపయోగపడతలేదండి. దీని మీద ఏంటంటే నిత్యావసర వస్తువులు కూడా చాలా దారుణంగా పెరిగిపోయినాయండి. జగన్ పాలన ఎలా ఉందండి? జగన్ పాలన చాలా దారుణంగా ఉంది. సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు ఎలాంటి సమస్య చెప్పుకోవాలన్నా భయపడే పరిస్థితి ఉంది. సామాన్యులకి ఏది కూడా సౌకర్యాలు అందట్లేదు. అందులోనూ మరీ ముఖ్యంగా దళారులు బెదిరింపులు ఎక్కువైనాయి. ఏ సమస్య మీద సచివాలయంకి వెళ్ళినా బెదిరింపులు ఎక్కువైనాయి లోకల్ నాయకులతో. మీకు జగన్కి ఓటు అయిపోతే మీ పెన్షన్లు రేషన్ కార్డు తీసేస్తామని డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు. 3 రాజధానులపై మీ అభిప్రాయం ఏంటి? ఉన్న రాజధానికి దిక్కు లేదు, మళ్ళీ 3 రాజధానులు ఎందుకండి? అందరూ పక్క రాష్ట్రాల్లో మనం చూస్తే నవ్వుతున్నారు. ఒక రాజధానికి ఇప్పుడు భారతదేశం మొత్తం మీద ఏపీ రాజధాని అంటే ఏది చెప్పలేక అల్లాడుతున్నారు. అమరావతిలో ఇంతవరకు ఒక ఐటీ బిల్ల కట్టింది లేదు. గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అయింది. పోలవరం ప్రాజెక్ట్ ఇంతవరకు లేదు, 60% అయిపోయింది. అభివృద్ధి ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి 10,000 వేస్తుంటే అసలు గ్యాస్ ఎంత ఉంది, అప్పుడు 600 ఉంది, ఇప్పుడు 1200. నూనె ఎంత ఉంది, అప్పుడు 100 రూపీస్, ఇప్పుడు 200. అన్ని నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.